హీరోగా ఒక్కసారి క్రేజ్ వస్తే ఆ పొజిషన్ నుంచి ఎవ్వరూ బయటికి రారు. కత్తి లాంటి కథలు ఊరించినా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించేందుకు ఎవ్వరూ ఇష్టపడరు. కానీ టాలీవుడ్ లో ఈ రూల్ ని బ్రేక్ చేశాడు నాగార్జున. హీరో రోల్స్ కి బ్రేక్ ఇచ్చి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఫుల్ బిజీ అయిపోయాడు. ఇంతకీ నాకు సడన్ గా ఈ డెసిషన్ తీసుకోవడానికి రీజన్ ఏంటి, దాని వెనుకున్న మ్యాటర్ ఏంటి? హావ్ ఎ లుక్. టాలీవుడ్ సీనియర్స్ లో చిరు, బాలయ్య, వెంకీ వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. చేతిలో ఉన్న సినిమాలను వచ్చే సంక్రాంతికి బాక్సాఫీస్ బరిలో దింపబోతున్నారు. కానీ ఈ లిస్ట్ లో ఉండాల్సిన నాగార్జున మాత్రం టోటల్ ఫార్మెట్ ని మార్చేశాడు. హీరో గెటప్ కి బ్రేక్ ఇచ్చి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఫుల్ బిజీ కాబోతున్నాడు. నాగార్జున ప్రెజెంట్ 2 సినిమాల్లో నటిస్తున్నాడు. ఇందులో ఒకటి కుబేర కాగా మరొకటి కూలీ. ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న కుబేరలో నాగ్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే గ్లింప్స్ రిలీజ్ అయింది. త్వరలో రిలీజ్ డేట్ పై క్లారిటీ కూడా రానుంది. ఇక తాజాగా కూలీ నుంచి అప్డేట్ వచ్చింది. ఇందులో రజనీకాంత్ కి విలన్ గా సైమన్ పాత్రలో నాగ్ కనిపించబోతున్నట్లు క్లారిటీ ఇచ్చాడు లోకేష్. దీంతో కూలీపై తెలుగులోనూ భారీ హైప్ క్రియేట్ అయింది. హీరోగా ఫుల్ స్వింగ్ లో ఉన్న నాగ్ సడన్ గా యూటర్న్ తీసుకోవడం అందరినీ షాక్ కి గురి చేస్తోంది. చిరు, బాలయ్య, వెంకీ హీరోలుగా సినిమాలు చేస్తుంటే నాగ్ ఎందుకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాడు అన్నది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. అయితే ఈ విషయంలో నాగ్ కొత్త స్ట్రాటజీ అప్లై చేస్తున్నట్లు తెలుస్తోంది. కత్తి లాంటి కథ దొరికినప్పుడు హీరోగా చేస్తూనే మిగిలిన టైంని పాన్ ఇండియా ప్రాజెక్టుల కోసం కేటాయించబోతున్నాడట. హీరోగా తెలుగు మార్కెట్ ని కంటిన్యూ చేస్తూనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పాన్ ఇండియా మార్కెట్ ని విస్తరించుకోవాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. మరి టాలీవుడ్ సీనియర్స్ లో నాగ్ చేస్తున్న ఈ ప్రయోగం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.